నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చురేగింది. ఈ సీటులో జనసేన తరపున కందుల దుర్గేష్ కు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన కందుల దుర్గేష్ కు ఆహ్వానం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరు కాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మరోసారి తేటతెల్లమైంది. నిడదవోలు సీటును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకి కేటాయించాలని టీడీపీ క్యాడర్ పట్టుబడుతోంది. ఇక ఇదే సమయంలో మరో వర్గం కూడా తమకే సీటు కావాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీరిద్దరిని కాదని నిడదవోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. జనసేనకు సహకరించేది లేదంటూ తెగేసి చెప్తున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులతో కలిసి వెళుతున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకులు కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి విమర్శలకు బలం చేకూరుస్తూ నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. జనసేన తరపున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించినటువంటి తొలి టికెట్ నిడదవోలు కందుల దుర్గేష్ను ఇన్ఛార్జిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేటటువంటి ఉమ్మడి అభ్యర్థిగా జనసేనాని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈరోజు కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గానికి తొలిసారిగా రావడం జరిగింది. తన అనుచరులతో పాటు జనసేన నాయకులు కందుల దుర్గేష్కి ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం పొత్తులతో కలిసి వెళుతున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు సహకరించేది లేదు అంటూ ఈ కందుల దుర్గేష్కి స్వాగతం పలికేందుకు కానీ ఆయన్ని కలిసేందుకు కానీ నాయకులు ఆశించిన స్థాయిలో రాలేదు. నిజం చెప్పాలంటే కీలకమైన నాయకులు ఎవరు కూడా రాలేదు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బూరుగుపల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. 2009, 2014లో 2 సార్లు గెలిచినటువంటి శేషారావు 2019లో ఓటమి పాలయ్యారు. ఆయన తర్వాత పార్టీకి కొంత దూరం కావడం, తర్వాత మళ్ళీ యాక్టివ్ అవడంతో ఈ ఎన్నికల్లో కూడా ఆయనకి సీటు వస్తుందనేటటువంటి ఆశలతోటి ఉన్నారు. అదే సమయంలో మరొక అభ్యర్థి కుందుల సత్యనారాయణ కూడా టీడీపీ నుంచి సీటు ఆశించారు. వీరిద్దరికీ సీటు కాకుండా ఇప్పుడు రాజమండ్రికి చెందినటువంటి కందుల దుర్గేష్కు సీటు కేటాయిస్తూ ఇప్పుడు జనసేన అధినేత ప్రకటన చేయడంతో ఆయనకి కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే టికెట్ కేటాయించాలని బూరుగుపల్లి శేషారావు మాజీ ఎమ్మెల్యే వర్గం ఇప్పుడు పట్టుబట్టి కూర్చుంది. ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు సహకరించేది లేదు అంటూ తెగేసి చెప్తున్నారు. జనసేన నుంచి కందుల దుర్గేష్ పేరును కన్ఫర్మ్ చేస్తూ లేఖ విడుదల చేయడం మరింత కలకలం రేపుతోంది. దీంతో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత 3 ఎన్నికలు జరిగితే అందులో 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఒకసారి వైసీపీ గెలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో జనసేనకు ఆ సీటు కేటాయించడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేయబోతున్నటువంటి జనసేన తరపు నుంచి పోటీ చేయబోతున్నటువంటి కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశిస్తున్నటువంటి 2 వ్యక్తులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కూడా జనసేనకు సహకరిస్తారా లేదా అనేది అయోమయంగా ఇప్పటి వరకు వచ్చింది. అయితే ఈ రోజు కందుల దుర్గేష్ నిడదవోలు వచ్చినటువంటి సమయంలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకోకపోవడం అనేది కొంత అలజడి సృష్టిస్తూ ఉంది. జనసేన తరపున మరొక 5 సీట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని గొడవలు లేక మరిన్ని వివాదాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.